హాయ్ అండి. పాలకూర పలావ్ చేసేసుకుందాం ఈరోజు. దీనికోసం నేను ఒక కట్ట పాలకూరను తీసేసుకొని ఇలా ఒక 70% వరకు ఉడికించుకోవాలండి. ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇవన్నీ ఉడికించి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. పాలకూరని కొత్తిమీరని ఒక 70% వరకు ఉడికించండి. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేయండి. ఉడుకుతున్నప్పుడే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. పాలకూర పులావ్లోకి రాజ్మా కర్రీని చేస్తున్నానండి. దీనికోసం ముందుగానే నైట్ రాజ్మా గింజల్ని నానబెట్టేసుకున్నానండి. వీటిని నీట్గా కడిగేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని ఒక 7-8 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఇవి ఎక్కువగా తొందరగా ఉడకవండి. ఎక్కువ విజిల్లు రానివ్వాలి. ఇందులోనే పచ్చి బఠానీ కూడా వేస్తున్నాను. రాజ్మా పచ్చి బఠానీని కుక్కర్లో వేసేసి తగినంత వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈలోపు మనం పులావ్లోకి కావలసిన వాటన్నిటిని రెడీ చేసుకుందాం అండి. బియ్యం నానబెట్టేసుకున్నాను. ఈ పాలకూర ఉడికించిన వాటర్ అండి, వాటిని ఆరవేయకుండా అలా పక్కకు ఉంచేసుకుంటే రైస్లో పోసేసుకోవచ్చు. బీన్స్, బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కోసేసి రెడీగా పెట్టేసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఎక్కువగా 70% వరకు నెయ్యి వేసేసుకొని ఒక 30% వరకు ఆయిల్ వేసేసుకోండి. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసేసుకున్నానండి. జీలకర్ర, సోంపు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు, యాలకులు వేసేసుకున్నాను. అది వేగిపోయాను. మనం కట్ చేసుకున్న ముక్కలండి, బంగాళదుంప, బీన్స్, ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకున్నానండి. మనం పచ్చిమిర్చి ఆల్రెడీ పాలకూరలో వేసి మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇంకా మళ్ళీ అవసరం లేదు. చూడండి, బఠానీ, పచ్చిమిర్చి, బంగాళదుంపని పచ్చి వాసన అంతా పోయే వరకు, వాటిల్లో పచ్చి అంతా పోయే వరకు మూత పెట్టకుండానే చక్కగా నూనెలో, ఆయిల్లో మగ్గేలాగా మగ్గనివ్వండి. కొంచెం అంతా చిటికెడు పసుపు వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. మనం అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు పాలకూరలోనే వేసి మిక్సీ పట్టేసుకున్నాం కదా. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసామంటే. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పాలకూరని వేసేసుకున్నామండి. దీన్ని కూడా ఒక 2-3 నిమిషాల వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకున్నాం. చూడండి, మీకు ఒకే వీడియోలో 2 వంటలండి. పాలకూర పలావు మరియు రాజ్మాతో కర్రీ అండి. మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా వంటలు చేసేసుకొని మీ పిల్లలకు పెట్టారంటే చాలా చక్కగా తింటారండి, ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసేసుకుందామండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 15-20 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. ఒక 30 సెకండ్ల వరకు ఇలా రైస్ని వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. తర్వాత మనకి తగినన్ని వాటర్ పోసేసుకున్నామండి. మనకి అన్నం పొల్లుగా రావాలంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకొని, మనం రోజువారీ రైస్ లాగా కాకుండా ఇందులో కొంచెం అంత వాటర్ని తక్కువగా పోసేసుకోండి. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఆయిల్లో ఉన్న మసాలా దినుసులు, వెజిటేబుల్స్ ముక్కలు కానీ, పాలకూర ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుందండి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసేసుకోండి. మనం ఆ మిక్సీ జార్ని కడిగినాయి, మనం పాలకూరలో వచ్చిన వాటర్ని కూడా ఇందులో పోసేసుకున్నామండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం సరి చూసుకొని, మీకు పచ్చిమిర్చి కారం సరిపోతుంది. అసలైతే అది చాలని వాళ్ళు
కొంచెం అంత కారాన్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఉడకనిద్దామండి. ఈలోపు మనం ఈ రాజ్మా ఎలా ఉడికిందో చూద్దామండి. చూడండి ఇలా మెత్తగా ఉడికిపోవాలి అండి. చూడండి మనకి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు రాజ్మా కర్రీలోకి ఉల్లిపాయలు, టమాటా, అల్లం, వెల్లుల్లిని రెడీగా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందామండి. ఇందులోనే మనం యాలుక్కాయ, దాల్చిన చెక్క, జాపత్రి పువ్వు వేసేసుకుందామండి. ఒక 4 లవంగాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఈలోపు మనం పులావ్ రైస్ ఎలా ఉడుకుతుందో చూద్దామండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి చూడండి ఇలా ఉడుకు పట్టిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నాన్ని చక్కగా ఎగరనిచ్చామంటే మనకి పొల్లుగా పులావ్ రైస్ రెడీ అయిపోతుందండి. చూడండి ఇంకా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుందామండి. ఈలోపు మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం. చూడండి అల్లము, మసాలా దినుసుల్ని ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకుందాం. ఈ రైసు ఈ కర్రీతో తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. రాజ్మా కూడా చాలా ప్రోటీన్ ఫుడ్ అండి. మన పాలకూర కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి ఇలా విడివిడిగా పెడితే తినరు కదండి. ఇలా వండి పెట్టామంటే చాలా ఈజీగా తినేస్తారు. ఇప్పుడు మనం రాజ్మా కర్రీ రెడీ చేసుకోవడానికి రాజ్మా ఉడకపెట్టుకున్న కుక్కర్లోనే నేను పెట్టేస్తున్నానండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో. ఇలా మెత్తగా ఉడకాలండి. ఇప్పుడు ఇందులో తగినంత ఆయిల్ వేసేసుకుందాం. మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టవండి. మామూలు కూరల్లో లాగానే పడతాయి. ఇందులో బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇవి వేసుకొని కొంచెం అంతా జీలకర్ర వేసేసుకుందాం. ఇంకేమీ అవసరం లేదు. ఈ నూనె హీట్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న దాన్ని ఉల్లిపాయ, టమాటాని, అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు వేసి పేస్ట్ చేసేసుకున్నాం కదా. ఈ పేస్ట్ని ఆయిల్లో వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేగనివ్వాలండి. ఇవన్నీ పచ్చి కదా, ఉల్లిపాయ టమాటా పచ్చి కదండి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మిక్సీ చేసేసుకొని వేసేసుకోవచ్చండి. నేను మర్చిపోయాను, వేయలేదు. తర్వాత మళ్ళీ ముక్కలుగా కట్ చేసి వేస్తాను. ఇందులో కొంచెం అంతా చిటికెడు పసుపు వేసుకున్నాను. చూడండి పచ్చిమిర్చిని ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాం. మీకు వీలైతే అందులోనే మిక్సీ జార్లోనే వేసేసి మిక్సీ పట్టి వేసేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేగనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని ఇలా కలుపుతూ అడుగంటకుండా కలుపుతూ చక్కగా మగ్గనివ్వాలండి. చూడండి మనం రైస్ ఎలా ఉందో చూద్దాం. పులావా రైస్ చూడండి, మన పులావా రైస్ చక్కగా పొల్లుగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. మన పులావా రైస్ రెడీ అయిపోయిందండి. ఇందులోకి ఇప్పుడు మనం రాజ్మా కర్రీని రెడీ చేసేసుకుంటున్నాం కదా. చూడండి చాలా దగ్గరకు వచ్చేసింది. ఇలా పూర్తిగా దగ్గరికి రావాలండి. చక్కగా వేగిపోవాలి. ఎలాంటి పచ్చివాసన రాకుండా ఇలా కలుపుతూ చక్కగా మగ్గనివ్వండి. చూడండి ఇప్పుడు మనం కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇందులో మిక్సీలో పోసేసి ఆ మిక్సీ పట్టాం కదండి, అవంతా కడిగినట్టుగా చేసేసి ఆ వాటర్ అంతా తీసుకొచ్చేసేయాలి. మన బఠానీ రాజ్మా ఉడికించాం కదండి, ఆ ఉడికించినప్పుడు వచ్చిన వాటర్ని కూడా వంపేసుకోవద్దండి, కూరలోనే యూజ్ చేసుకోవాలి. ఇందులో ఉడకబెట్టినప్పుడు వచ్చిన వాటర్ని కూడా వేస్ట్గా పడేయొద్దు, ఈ కూరలోనే యూజ్ చేసుకోవద్దు. చూడండి ఇప్పుడు రాజ్మా బఠానీ గింజల్ని ఇందులో వేసేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఎంతో హెల్త్ కూడా చాలా మంచిది. ఎంతో ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. ఎక్కువ ప్రోటీన్, పీచు పదార్థం ఉంటుందండి రాజ్మాలో కూడా. పాలకూర మనం యూజ్ చేస్తున్నవి అన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి అండి. పాలకూర కానీ రాజ్మా కానీ. చూడండి ఇలా మొత్తం రాజ్మా బఠానీ వేసుకున్న తర్వాత ఇలా కలిపేసి
తగినంత ఉప్పు వేసేసుకున్నామండి. తగినంత కారం వేసేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందామండి. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి మనం చక్కగా ఉడకనిద్దాము. దగ్గర పడే వరకు ఉడకనిద్దామండి. ఇలా మధ్యలో చూస్తూ కలుపుతూ ఉడకనివ్వండి. మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు వాటర్ ఉంచేసుకోవచ్చండి. లేకపోతే కొంచెం దగ్గరగా కావాలంటే దగ్గరగా ఉంచుకోవచ్చు. ఇందులోకి రైతా కూడా చేస్తున్నానండి నేను. పెరుగులో సన్నగా ఉల్లిపాయ ముక్కలు తరిగేసి కొంచెం అంతా చిటికెడు ఉప్పు వేసేసుకున్నాను. కొంచెం అంతా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందామంటే మనకి రైతా రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇలా రైతా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పాలకూర పలావులోకి రైతా మరియు రాజ్మా కర్రీ అండి. చూడండి ఇలా రైతా రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో చూడండి దగ్గర పడిపోయింది. ఒక స్పూను ధనియాల పొడి వేసేసుకుందాం. ఇంకా మసాలాలు ఏమీ అవసరం లేదండి, అన్నీ వేసేస్తున్నాం కదా. ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి అండి, ఉత్త ధనియాలని వేయించి చేసుకున్న పొడి వేసేసుకొని కొత్తిమీర వేసేసుకున్నామంటే మన రాజ్మా కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి ఎంతో హెల్త్కి ఎంతో మేలు చేసి ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ ఫుడ్ రాజ్మా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక మనం వీటిని తీసుకెళ్ళి వడ్డించుకోవడమే ఉందండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా రాజ్మా కర్రీ. ఇప్పుడు మనం ఎలా ఉందో ఇవన్నీ టేస్ట్ చేసేద్దామా. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకున్నారంటే మీకు కూడా కరెక్ట్గా చాలా టేస్టీగా అన్నీ కరెక్ట్గా వస్తాయండి. ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి దీన్ని ఆనియన్స్ ముక్కలు కోసేసుకొని రైతాతోని ఇలా వడ్డించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి మన పులావ్ రైస్ పొళ్ళు పొళ్ళుగా ఎంత బాగా వచ్చిందో. చూడండి వీటిని ఇలా వడ్డిస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా హెల్తీగా ఫుడ్ని రెడీ చేసి మీ పిల్లలకి హెల్తీ ఫుడ్ని అందిస్తారని అనుకుంటున్నాను. చూడండి రాజ్మా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుందో అంతే టేస్టీగా కూడా ఉందండి. చూడండి రైతా కూడా వేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా పాలకూర పలావ్ మరియు రాజ్మాతో కర్రీ చేసుకొని రైతాతో వడ్డించుకొని ఎంజాయ్ చేయండి.